మీ పట్టుదల చూశాను, మీ అభిమానం చూశాను. జైలుకు పోయినా బయట వస్తానే జెండా పట్టుకోవడం వదిలిపెట్టలేదు. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీ కమిట్మెంట్ కి మనస్ఫూర్తిగా నా సెల్యూట్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎన్ని పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను. నేను ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఒక పని చేశారు. కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి, నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన కుప్పం, అవునా కాదా? అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కుప్పం, అవునా కాదా? సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటేయడమే తెలియని నియోజకవర్గం ఈ కుప్పం. అదే బంగారు కుప్పం. అలాంటి కుప్పంలో మీరు ఒక చరిత్ర సృష్టించాలని మీరు ఆలోచించారు. అందుకే అడుగుతున్నా, 70,000 మెజార్టీ వచ్చాయి, కానీ ఈసారి మాత్రం 1,00,000. ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? 1,00,000 మెజారిటీ. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమైతే గట్టిగా చెప్పండి, 1,00,000 మెజారిటీ గెలిపిస్తామని. ఇప్పటికే రుణపడున్నా, 7 సార్లు గెలిపించిన మీకు ఇప్పుడు చెప్తున్నా, 40 ఏళ్లలో ఏం చేశారో 35 ఏళ్లలో 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్క విషయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను, మీది నాది ఈనాటి బంధం కాదు. 35 ఏళ్లుగా మీరు నన్ను ఆదరిస్తున్నారు, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూశారు. ప్రతి ఇల్లు నా ఇల్లే, ప్రతి గ్రామం నా గ్రామమే. ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు ఇబ్బంది వచ్చినట్టుగానే భావించి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.